నమస్తే. బాగున్నారా? నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను ఈ మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. మీకు రిజల్ట్స్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో రివ్యూస్ అనే సెక్షన్ ఉంటది. అది చూసేయొచ్చు. అండ్ నాకు మీ దాంట్లో చాలామంది చెప్తున్నారు ఎంత వెయిట్ తగ్గామని. మనం చెప్పే టిప్స్ మీకు అనిపించొచ్చు, ఏముందిలే అని. కానీ ఆ టిప్స్ వల్ల నేను అనుకుంటాను కొన్నిసార్లు, సర్లే నాకేంటి స్టూడెంట్స్‌కి చెప్పేస్తానన్న ఫీలింగ్ కూడా నాకు రాదు. బట్ ఒక్కొక్కసారి కొన్ని కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది కదా, సర్లే మరి నాకెందుకు, ఓన్లీ ఎక్సర్సైజ్ చెప్తాను, ఏం తినాలో చెప్తాను. కానీ ఆ టిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతోమంది నాకు మెసేజెస్ చేస్తారు. మీరు చెప్పినయి యూజ్ చేసి, మీరు చెప్పిన టిప్స్ చేసి 15 కేజెస్ తగ్గాను, 20 కేజెస్ తగ్గాను, లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తున్నాయి, థ్యాంక్ యూ అని. ఒక ఫ్యామిలీస్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు, అన్ని రకాలుగా అందరూ బాగా అవుతున్నారు. అందుకని వచ్చిన 1, 2 నెగెటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా అంతే ప్రేమగా, అంతే మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ మీకు అన్నీ చెప్తూ ఉంటాను నేను. మనం 1 హార్ మ్యాట్ మీద ఏం చేస్తున్నాం అది యోగా కాదు. 23 హార్స్ ఇది కాకుండా అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా యోగానే. ఇప్పుడు మీరు చూడండి, మార్నింగ్ లేసాక 1 హార్ లోపు మన డైజెషన్ అయిపోవాలి. మన మోషన్ ఫ్రీ అయిపోవాలి. మీరు రోజులో ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు. కానీ మార్నింగ్ 1 హార్ లోపు ఫస్ట్ మీకు అయిపోవాలి. అది అవ్వట్లేదు అనుకుంటే మనకి సగం సార్లు ఫ్యాట్ అనేది అలా కూడా స్టోర్ అవుతుంది. పొట్ట రూపకంలో వస్తుంది చూసారా? బ్లోటింగ్ వస్తుంది. డైజెషన్ సరిగ్గా లేకపోతే 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి, సరిగ్గా తినట్లేదు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు మోస్ట్‌లీ అన్నీ మనకి వెరీ బేసిక్, కానీ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కరెక్ట్ తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా రిజల్ట్ కంప్లీట్ రావాలి. హెల్త్ కావాలి. వెయిట్ లాస్ ఆటోమేటిక్‌గా చేస్తాం. హెల్త్ కావాలి కదా! మీరు ఈ నెల రోజులు, ఈ 3 నెలలు నన్ను గుర్తుపెట్టుకుంటే సరిపోదు. మీకెప్పటికీ మంచి జరగాలి అన్న ఉద్దేశంతోటి అన్నీ చెప్తాను నేను. ఫుడ్ కూర్చొని సుఖాసనాలో కూర్చొని తినండి. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. అలా కాసేపు వాకింగ్ వెళ్ళండి, ఎండలో వెళ్ళండి. ఇవన్నీ పాటించండి. చాలా చేంజెస్ వస్తాయి లైఫ్‌లో. నాట్ జస్ట్ వెయిట్‌లో, అన్ని రకాల చేంజెస్ వస్తాయి. సో మనకు అన్ని ఆసనాస్ డైలీ సేమ్ చూసి బోర్ కొడుతుంది కదా! అందుకని నేను మీకు మళ్ళీ చైర్‌తో కొన్ని ఆసనాస్ చూపిస్తాను. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి, టోనింగ్ అవ్వాలి కదా! మనకు ఓన్లీ ఫ్యాట్ లాస్ సరిపోదు. ఇంచ్ లాస్ కావాలి, బట్టలు మనకు నచ్చినవి పట్టాలి, మనం కంప్లీట్ స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వాలి. ఫ్రమ్ ఇన్‌సైడ్, ఫ్రమ్ ఔట్‌సైడ్. సో అన్ని ఆసనాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో ఈరోజు ఇంకొక వెరైటీ చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ నిల్చున్న దగ్గర ఇంటర్లాక్ తీసుకొని పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇలా. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. ఇది 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం డిస్టెన్స్ తీసుకొని సేమ్ మళ్ళీ. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. లేదు 20 రౌండ్స్ ఇబ్బంది అనిపిస్తే 10 రౌండ్స్ తోటి స్టార్ట్ చేయండి, సరిపోతుంది. థైస్‌కి అన్నిటికి కూడా చాలా మంచిది. ఆర్మ్స్‌కి జరుగుతుంది, పొట్ట దగ్గర జరుగుతుంది, వెనకాల జరుగుతుంది, మొత్తం టోనింగ్ వస్తుంది. సో ఇవి 2 చేసిన తర్వాత స్లోలీ ఈ లెగ్ ఇక్కడ తీసుకోండి. కొంచెం స్లోగా ఈ లెగ్ వెనకాలకి తీసుకోండి. జాగ్రత్తగా చేసుకోండి. మీకు డౌట్ అనిపిస్తే ఒకదాని మీద ఒకటి, మీరు ఎక్కువ వెయిట్ ఉన్నట్టయితే 2 చైర్స్ వేసుకోండి. ఒకదాని మీద ఒకటి ప్లాస్టిక్ చైర్. అది తీసుకెళ్ళి గోడకు సపోర్ట్‌లో పెట్టండి. టెన్షన్ ఉండదు. ఇలా ఇది 45 పెట్టుకోండి యాంగిల్. ఇది ఇలా పెట్టుకొని ఇంటర్లాక్ చేసుకొని ఇలా స్లోలీ 1, 2, ఇలా 3, 4, 5 ఇలా 10 టైమ్స్ చేసుకోండి. ఈ ఆసన ఏంటి అంటే, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, రిప్రొడక్టివ్ హెల్త్‌కి సంబంధించింది అంటే ఆడవాళ్ళలో ఓవరీస్‌లో ఫైబ్రాయిడ్స్ ఉండడం, ఈ మధ్యలో సిస్ట్‌లు ఉండడం, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్, అబ్బాయిలలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఒక 10 టైమ్స్ తీసుకోండి. మనకు ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది దీంతో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 10 రౌండ్స్ తర్వాత ఇక్కడ పట్టుకోండి స్లోలీ. హోల్డ్ హియర్. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ మొత్తం స్ట్రెచ్ చేసుకోండి. మళ్ళీ 5 సెకండ్స్, మళ్ళీ 5 సెకండ్స్, మళ్ళీ 5 సెకండ్స్. ఇది కూడా అంతే 10 టైమ్స్ మినిమం తీసుకోండి. సేమ్ మళ్ళీ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేస్తాం. ఇది ఇలా హోల్డ్ చేసుకొని
ఈ లెగ్ కొంచెం దూరం తీసుకొని ఇది ఫోల్డ్లో ఉంచండి. ఫోల్డ్లో ఉంచి స్లోలీ ఇంటర్లాక్. ఇలా 1 2 3 4 ఇలా 10 రౌండ్స్ తీసుకొని స్లోలీ ఇక్కడ హోల్డ్ చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది కూడా అంతే 10 రౌండ్స్ మినిమం తీసుకోండి. మీకు ఇలా కంప్లీట్ స్ట్రైట్ రాకపోతే వచ్చినంత తీసుకోండి, ఏం పర్లేదు. టెన్షన్ దేనికి ఫీల్ అవ్వకండి, వచ్చినంత చేయాలి. ఆటోమేటికలీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయిన కొద్దీ బాడీ ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇది కూడా అయిపోయిన తర్వాత స్లోలీ ఈ కాలు ఇక్కడ తీసుకోండి, మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకొని స్లోలీ ఇక్కడ హోల్డ్ చేసుకొని కంప్లీట్ కాలు వెనకాలు కనుక్కొని స్ట్రైట్ చేసుకొని స్లోలీ 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాక స్లోలీ ఇదే పొజిషన్లో స్లోలీ హోల్డ్ చేసుకొని ఫోల్డ్ తీసుకొని ఇలా 1 2 3 4 ఇలా 10 టైమ్స్ ఇటు సైడు, 10 టైమ్స్ మళ్ళీ నా సైడ్. ఇలా ఇది కూడా 10 రౌండ్స్ మినిమం చేసుకోండి. సేమ్ మళ్ళీ రిపీట్. ఇక్కడ హోల్డ్ చేసుకొని ఇది పట్టుకొని స్లోలీ 1 2 మీకు నీ స్ట్రైట్ పెట్టడం ప్రాబ్లం అనిపిస్తే ఇలా తీసుకోండి 1 2 ఇలా. కానీ నీ స్ట్రైట్ పెడితేనే ఎప్పుడైనా సరే మంచిది, మనకి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది బాగా. ఇలా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా 10 టైమ్స్ అటు సైడు, 10 టైమ్స్ మన సైడ్. ఇలా ప్రాపర్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి రొటేషన్స్ తీసుకొని ఇలా రివర్స్ డైరెక్షన్ కూడా ఇలా. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ 2 కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని చేతులు 2 ఇలా పైకి కిందికి, పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ ఇలా పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. దీని తర్వాత లాస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా కింద కూర్చొని ఇలాగ ఇక్కడ దగ్గర పెట్టుకోండి. బెల్లీ ఫ్యాట్కి కూడా చాలా మంచిది. థై ఫ్యాట్ అంటే మనకి ఇదంతా ఫుల్ బాడీ టోనింగ్, ఇంకా అన్ని ఒక్కొక్క పార్ట్ అని కాదు, అన్ని పార్ట్స్కి బాగా టోనింగ్ జరుగుతుంది. ఇంచ్ లాస్ కూడా వస్తుంది. ఇది స్లోలీ ఇక్కడ దగ్గరికి ఇలా తీసుకొని ఇది 2 ఇలా గట్టిగా హోల్డ్ చేసుకొని లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని ఇలా స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 ఇలా 10 రౌండ్స్ తీసుకోండి మినిమం. స్లోలీ మళ్ళీ పైకి సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్. ఇది ఓపెన్ చేసేసుకొని లో బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని హోల్డ్, స్టార్ట్. ఇలా స్లోలీ ఇది కూడా మినిమం 10 రౌండ్స్ చేసేసుకోండి. 10 రౌండ్స్ చేసుకున్న తర్వాత స్లోలీ మీరు శవాసనాలు లేదా సుఖాసనాలు ఇలా రిలాక్స్ అయిపోవచ్చు. జస్ట్ ఇలా హ్యాండ్ ఇలా తీసేసుకొని డీప్ బ్రీత్స్ తీసుకొని ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకోండి, ఒక ప్రాణాయామం చేసుకోండి, మనకి సరిపోతుంది. మీరు గుడ్ ఫర్ ది డే అనుకోవచ్చు. డే అంతా మనకి యాక్టివ్గా ఉంటాము, టైర్డ్ ఫీల్ అవ్వము, హ్యాపీ అనిపిస్తుంది లోపల నుంచి. ఈచ్ అండ్ ఎవ్రీ డీప్ బ్రీత్ అనేది చాలా పాజిటివ్ చేస్తుంది బాడీని. మనకి ఆర్గన్స్ అన్నిటికీ కూడా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి హెల్త్ చాలా బాగుంటుంది, ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అన్నీ చక్కగా చేసుకోండి. ఫుడ్ 80% ఆఫ్ ద స్టమక్ తినండి, యాక్టివ్ ఉండండి డే మొత్తంలో, అన్నీ బాగుంటాయి.